నేనేది ఏంటంటే 2019 ముందు ఎప్పుడన్నా సరే ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పెన్షన్దారులు బయటకు వచ్చి మాకు డబ్బులు రావట్లేదు, మాకు జీతాలు సమయానికి ఇప్పించండి, ఇవ్వండి అని చెప్పి కోర్టుకు కూడా అర్జీ పెట్టుకునే సందర్భాలు మనం ఇప్పుడు వరకు చూడలేదు. 2019 ముందు ఏ ప్రభుత్వం అడిగినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీటీడీపీ కావచ్చు, ఏ ప్రభుత్వం చూడలేదు. అలాంటిది మనం 2019 తర్వాత చూడటం జరిగింది. ఇదే పెద్ద అడ్మినిస్ట్రేషన్ లో పెద్ద ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, ఆర్థిక అస్తవ్యస్తకి ఉన్న ఆర్థిక వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారు అంటాకి ఇది ఒకటే నిదర్శనం. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఏమి చేయని అటువంటి సందర్భమే లేని సందర్భాలు ఇప్పుడు మనకు ఆ సందర్భం. ఇప్పుడు పెద్దల శ్రీనివాస్ రెడ్డి గారు నోటుకుంటారు మనం విన్నాం. 18 మాసాలు అంటే సంవత్సరన్నర పాటు మేము ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. పైపెచ్చు ఆ ప్రభుత్వం విత్తనవాదం చేసేది. సకాలంలో అంటే 1వ తారీఖు ఇవ్వమని చెప్పి ఏదో రాజ్యాంగంలో ఉందా? ఏ రాజ్యాంగం చెప్పింది 1వ తారీఖు ఇవ్వమని? ఆ నెలలో ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఆ 30 రోజుల్లో ఎప్పుడన్నా ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు వచ్చేసి మనకి సూక్తి పుస్తకాలు వినిపించి సమర్థించుకునే రోజుల్లో మనం చూసాం. సో నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా సరే బాధ్యతాయుతంగా కాస్టోడియన్ గా ఉండవలసిన అవసరం ఉంది. పెన్షన్ దారులకి వివేక్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశక్తి లేదు. మా ఫాదర్ కూడా పెన్షన్ దారే. మా ఫాదర్ కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తారీఖు తర్వాత పెన్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? అటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. 2019 ముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడండి ఈ ప్రభుత్వం వచ్చాక అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న కిందటి మాసంలో అయితే బాగానే పడిపోయింది అండి. ఇప్పుడు వారు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు వివేక్ గారు చెప్పినట్టు 5వ తారీఖు లోపు అందరికీ వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ అందరికీ వచ్చేసింది. అలాగే ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా ఆల్రెడీ సామాజిక పెన్షన్లు అయితే నాకు తెలిసి 6 గంటల నుంచి మొదలు పెట్టేశారు ఇవ్వటం. 6 గంటల నుంచి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల సిబ్బంది కావచ్చు, వేరే సిబ్బంది అటాచ్ చేశారు. వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా పర్యవేక్షణ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి వారితో పర్యవేక్షణ చేసి దగ్గరుండి ఇమ్మని చెప్పారు. దానిలో మనం తప్పట్టేది ఏముంది? వారి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళు గుంపుకూడిగా తీసుకొచ్చేసి ఒక చోట తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి, సభలు సమావేశాలు పెట్టి, చెట్లు పంపిణీ చేస్తే మనం అనొచ్చు మరి అలాంటి ఎలా పనిచేస్తానని చెప్పి. అంతేగాని వాళ్ళు ఇళ్ళకెళ్ళి వేసినప్పుడు ఏంటి ఇబ్బంది? అది ఒక రోజులో ఇచ్చేస్తున్నారు. తప్పితే రేపు మధ్యాహ్నంలోకి సాయంత్రంలోకి ఇచ్చేస్తారు. సో సామాజిక పెన్షన్లు ఇవ్వటం జరిగిపోతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ కూడా ఇచ్చేస్తారు. దానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నాకున్న సమాచారం అయితే ఈ రోజు రేపు ఎల్లుండిలో ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్కి డబ్బులు పడిపోతాయి. ఈ రోజు సమస్య ఈ రోజు రేపు 3వ తారీఖు లోపు క్లియర్ అయిపోతాయి నాకున్నటువంటి సమాచారం. ఓకే.